నేను రాష్ట్ర నలుమూలలు తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. నేను రాష్ట్ర నలుమూలలు తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. మా యొక్క గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క సోదరుడు కూడా స్టేజ్ మీద ఉన్నాడు. అంటే ఏ అర్హతలు లేకున్నా, ఏది లేకున్నా పూర్తి స్థాయిలో కూడా ఆ స్టేజ్ మీద కూర్చున్న పరిస్థితి ఉన్నది. అసలు ఏ అర్హతలతోని, ఏ బాధ్యతలతోని అక్కడ కూర్చున్నాడు అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఒక్కసారి చూడరు ఇక్కడ, ఇటు ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. యనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు, సోదరుడు. ఈయన ఏ పదవి లేదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు, పూర్తి స్థాయిలో రైట్. ఇక ఇక్కడ చూసిరు కదా ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది. ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సోదరుడు అండి. వీరి సోదరుడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ అర్హతలతోని పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చున్నాడు ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఏ అర్హతలతోని ఈయన ఇక్కడ కూర్చున్నాడు అంటే నేను చెప్పనా లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లో తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, పనిచేసిండు. ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, గెలిచిండు. దాని తర్వాత కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది వారు కూడా ఎంపీగా గెలిచారు. దాని తర్వాత సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలిచిండు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో గజ్వేల్ నుంచి కేసీఆర్ గారు గెలిచిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీరందరూ గెలిచిన తర్వాత ఏం జరిగింది అంటే వాస్తవమైన కోణాన్ని ఒకసారి మనం చూడాలి. ఇక్కడ పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది, యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు ఇక్కడ కలెక్టర్ గారండి. ఇగో మా స్నేహితుడు, ఇగో ఇక్కడ కలెక్టర్ ఉంటారు, ఇక్కడ చూడండి, కలెక్టర్ వెనక కూర్చున్నాడు, ముందు వీరు కూర్చున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఎస్ పక్కన కలెక్టర్ గారిని కూర్చోబెడతారా, లేకపోతే వారి యొక్క సోదరుని ఏ పదవిలో ఏ బాధ్యతలో ఉండి కూర్చోబెట్టిన నాకు అర్థం. ఇగో సిఎస్ గారండి, సిఎస్ గారు. ఇగో అంటే ఇక్కడ కుటుంబ పాలన అని చెప్పడానికి నిదర్శనం ఇంకేమైనా ఉన్నదా? నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రజాపాలన పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు.